మొన్న ఒక విమాన ప్రమాదం అనేది జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ శివైక్యం చెందారు. బట్ ఒక భగవద్గీత బుక్ ఉంది. చెక్కు చెదరకుండా ఉంది సార్. అంటే అది కాకతాళీయమా? లేతే దాంట్లో దాన్ని మహత్యం కింద ఎలా చూడాలి సార్? నేను చూసిన పర్సెప్షన్ ఏమిటంటే హ్మ్. జ్ఞానము ఎప్పటికీ నశించదు. అనేది అంతే. చెప్పాలనుకుంటున్నారు. జ్ఞానము ఈజ్ అల్టిమేట్. హ్మ్. దానికి దానికి నహన్యతే హన్యమానే శరీరే అంటాడు. చంపబడేది శరీరమే కానీ హ్మ్. ఆత్మ కాదు అని. ఆత్మ ఎప్పటికీ చంపబడదు. హ్మ్. ఈ జ్ఞానం కూడా ఆత్మ లాంటిది. జ్ఞానం అంటే పరమాత్మే. హ్మ్. పుట్టటం పోవడం అనేది ఉండదు. హ్మ్. సో పరమాత్ముడు చేసే బోధ కూడా అలాంటిదే. దానికి అది సంకేతంగా భావించవచ్చు. భావించొచ్చు. దాన్ని అంతవరకే చూడాలి. హ్మ్. మిగతా వాళ్ళందరూ పోయి అందులోకి వెళ్ళారనుకోండి, ఆ హ్మ్. డిస్కషన్లోకి హ్మ్. అది అసలు వేరే. మనుషులు ఇంపార్టెంట్ కదా, అది పుస్తకం ఉంటే ఏమిటి, లేకపోతే మార్కెట్లో ఇంకా చాలా ఉంటాయి కదా, హ్మ్. ఇదొకటి కాపాడబడితే ఏమిటి అని అంటే దానికేమి లాజిక్ లేదు. హ్మ్. ఇవన్నీ అదే. మంది కర్మ సిద్ధాంతం అండి. భగవద్గీత అంటేనే కర్మ సిద్ధాంత గ్రంథం. హ్మ్. నువ్వు ఏం చేస్తున్నావో దాని ఫలితం పొందుతావు, అంతే.